పెళ్ళై చక్కగా సంసారం చేసుకుంటున్నటువంటి సమయంలో అనూహ్యంగా ఒక అమ్మాయి వచ్చి ఇతను నా మొదటి భర్త అని అంటోందని వాపోయింది అఖిల. అసలు తనకొచ్చినటువంటి సమస్య ఏంటి? ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. అదే మేడం ఫోన్‌లో ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? అందరితో మాట్లాడుతున్నాడు. మరి ఎవరితో మాట్లాడుతున్నాడో తెలీదు మొత్తం మీద. అందరితో మాట్లాడితే సమస్య ఏముందమ్మా? పని గురించి ఏమైనా మాట్లాడుతున్నాడేమో. మ్యారేజ్ అయినోడికి 24 గంటలు మాటలేముంటాయి మేడం. పని మాత్రం ఏదో ఒకసారి 2 సార్లు. మాట్లాడుతున్నా చాటుగా మాట్లాడదు నా ఎదురుకుంటా మాట్లాడని చెప్పొచ్చు కదమ్మా. అయినా కానీ పక్కకెళ్ళిపోతాడా? సో ఎప్పుడు కూడా ఒక సంభాషణ కూడా వినలేదా? ఇన్ని రోజులు బట్టి, సంవత్సరం బట్టి నువ్వు ఏం మాట్లాడుతున్నాడు మీ ఆయన? ఒక్కసారి కూడా సార్ కూడా ఏం లేదు సార్. అలా అర్థం చేసుకుంటుందని నేను అనుకున్నా, కానీ ఇక్కడ దాకా తీసుకొస్తారు నేను అసలు అనుకోలేదు. ఇప్పుడు చెప్తుంది కదా అయ్యా ఇబ్బంది అని. ఫోన్లు మాట్లాడడం, సీక్రెట్ గా మాట్లాడడం ఇబ్బంది కదా ఆవిడకి. ఫోన్ది అసలు ఫోన్ ఏంటంటే ఒక వర్క్ చేసే వ్యక్తికి చాలా అదేదో నా tensions ఎదురుకుండానే మాట్లాడాలి కదా నువ్వు. నేను నాకు చెప్పడం చాలా నేను ఇలాంటి నీకు తెలిసి కూడా నువ్వు నా మీద ఎట్లా అనుమానం పడతావు? అరే సీక్రెట్గా వెళ్ళి మాట్లాడటం వల్ల ఆ అమ్మాయి ఇంకా బాధపడి ఇక్కడి వరకు వచ్చిందిగా. అసలు వాళ్ళిద్దరు ఎవరు చెప్పండి. ఆ అమ్మాయి మా ఆయన చేసుకుంటానంటుంది మేడం. అంటే ఎలా తెలుసమ్మా? ఆవిడెవరు అతనెవరు? ఫస్ట్ హస్బెండ్. నీ ఫస్ట్ హస్బెండా? ఎవరు? సాయి. మరి నువ్వు అక్కడ కూర్చున్నావేంటి ఇక్కడ కూర్చోవాలిగా? ఏమో మీ ఆయనకి ఆల్రెడీ అంతకుముందు పెళ్ళయిందని తెలుసా? నాకు తెలియదు మేడం. అట్లా ఎలా చేసుకున్నావు నువ్వు? నాకు చెప్పకుండా ఎట్లా చేసుకున్నావు ఆ అమ్మాయికి? పెళ్ళైందని చెప్పా కదా నీకు. ఇప్పుడు ఎందుకు అతనితో మాట్లాడుతున్నావు కంటిన్యూస్ గా? పక్కనున్న ఆయన ఎవరు? నా హస్బెండ్ ఆయన పెళ్లి చేసుకుని ఎంతకాలం అయింది? 6 months. డైవర్స్ రాకుండా అతను పెళ్లి చేసేసుకున్నాడు, నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు మీరిద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? తను నన్ను కొట్టడం అలా చేస్తున్నాడు. నాకు తనకంటే నా ఫస్ట్ హస్బెండే మంచిగా అనిపించేసరికి నేను తనతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీ ఆయన పెట్టుకొని మా ఆయన్ని ఎట్లా మాట్లాడతావు నువ్వు? సమాధానం చెప్పమ్మా. నీకు నచ్చితే ఒక భర్త, నచ్చకపోతే ఇంకో భర్త, ఇట్లా పెళ్లి చేసుకుంటావు. ఈడు కాకపోతే ఆడు కాకపోతే ఈడు అనుకుంటావు ఏంటి ప్రతిసారి? ఉన్నప్పుడు వస్తువు వాల్యూ తెలియదు, మనిషి వాల్యూ తెలియదు. అయిపోయి నాకు వాటి వాల్యూ తెలిస్తే ఉపయోగం ఏముంది? ఇప్పుడు కిరణ్తో నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక అది ఏదైనా మీరిద్దరూ సెట్ చేసుకోండి. ఆ అమ్మాయికి మీ ఆయనకి మళ్ళీ పెళ్ళయిందని తెలుసు కదా నీకు? తెలుసా? కిరణ్ ఏంటి పరిస్థితి? మీ ఆవిడ పరిస్థితి యాక్చువల్లీ చేసుకుని ఏమైనా హింసిస్తున్నావా? లేకపోతే ఈ ఏంటి? అమ్మాయికి మ్యారీడ్ అని నాకు తెలియదు మేడం. తెలియకుండా వీళ్ళ అమ్మోళ్ళు మాట్లాడి చేశారు. ఏమో తమ్ముడు, ఇందాక అన్నావు కదా ఎవరితోని మాట్లాడలేదు, నా భార్య బాధపడుతుంది కాబట్టి పక్కింట్లోకి వెళ్ళి మాట్లాడుతున్నానా? పక్కింట్లోకి వెళ్ళి మాట్లాడేది ఈ అమ్మాయితోనేనా? నిన్ను ఇప్పుడు కాదు కదా కోల్పోయింది, 5 ఏళ్ల క్రితమే కోల్పోయింది. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత నువ్వే కనిపించావు. ఈ మధ్యలో ఎంతమంది కనిపించారు ఆవిడకి? నన్ను బాగా చూసుకోవాలి అది ఇది అంటే, అరే సంపాదించాలంటే వర్క్ వెళ్ళాలి కదా. అదే మిస్టేక్ అక్కడ ఆయనే చేస్తున్నాడు. సంపాదించాలి కాబట్టి పనికి వెళ్తాను అంటే ఆవిడ దృష్టిలో అది మిస్టేక్. భర్త సంపాదించడం మిస్టేక్. నిన్ను అదే రీజన్తో వదిలేసింది, ఇప్పుడు అతన్ని అదే రీజన్తో వదిలేస్తుంది. ఆవిడ లెక్క ప్రకారం ఇంట్లో కష్టపడాలి, మొగుడు అంటే బయట కాదు. ఆవిడని అడిగేది అడుగుతావు, నువ్వు చెప్పవా ఫస్ట్? నీకేముంది? నీకేముందో చెప్పు. నీ ఆలోచన ఏంటి? భార్య కావాలా? ఫస్ట్ భార్య కావాలా? రెండో భార్య కావాలా? నాకు ఫస్ట్ భార్యనే కావాలి. ఆ అమ్మాయ నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ఇక్కడ అఖిల ఒక చిన్న ప్రాబ్లంతో వచ్చింది సార్. మేడం అసలు తన సమస్య ఏంటనేది తన్నే అడిగి తెలుసుకుందాం. హలో అండి అఖిల గారు. నా పేరు అఖిల. చెప్పండి. మా ఆయన ఆయన పేరేంటి? సాయి మేడం. సాయి. చెప్పండి. ఈయన మ్యారేజ్ అయింది మేడం. నాకు ఎన్నేళ్ళు అవుతుంది? సంవత్సరం అవుతుంది మేడం. 1 yearేనా? ఏంటి లవ్ మ్యారేజా అరేంజ్డా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. ఓకే. అంతా బాగానే ఉంది మేడం. ఈ మధ్యన ఫోన్లు ఎక్కువ మాట్లాడుతున్నాడు మేడం. ఎన్ని నెలల నుంచి? 2 నెలల మట్టి నుంచి ఎక్కువ ఫోన్లు టెస్టింగ్ చేస్తూ ఉంటున్నాడు. ఆలీలతో ఫోన్ మాట్లాడుతున్నాడు. మీ ఆయన ఏం చేస్తూ ఉంటాడు? మేస్త్రి పని చేస్తాడు మేడం. మేస్త్రి పని చేస్తాడు. చెప్పమ్మా సమస్య ఏంటి? అదే మేడం ఫోన్లు ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? అందరితో మాట్లాడుతున్నాడు. మీరు ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియదు మొత్తం మీద. అందరితో మాట్లాడితే సమస్య ఉందమ్మా. పని గురించి ఏమైనా మాట్లాడుతున్నాడేమో. ఏమో మేడం పని గురించో దేని గురించో తెలియగానే అనుమానం వస్తుంది నాకు. అయితే వేరే ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నాడని నీకు అనుమానం వస్తుంది. ఎందుకు నీతో సరిగ్గా ఉండట్లేదా? నీతో మాట్లాడట్లేదా? బాగానే మాట్లాడుతున్నాడు మేడం. నీతో టైం స్పెండ్ చేస్తున్నాడా? మరి ఇంకా పని గురించి ఏమైనా మాట్లాడుతున్నాడేమో కదమ్మా. ఇప్పుడు నిన్న అవాయిడ్ చేసి వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడంటే ఏదో అనుమానం అని చెప్పేసి అనొచ్చు. నిన్ను బాగానే చూసుకుంటున్నాడుగా? బాగానే చూసుకుంటున్నాడు కానీ ఆ 24 గంటలు ఫోన్ అంటే ఎవరికైనా 24 గంటలు ఫోన్లోనే ఉంటున్నాడు. మ్యారేజ్ అయినోడికి 24 గంటలు మాటలేముంటాయి మేడం.
పని మాత్రం ఏదో ఒకసారి రెండుసార్లు. నువ్వు అడగలేదా మీ ఆయన ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటి అని చెప్పి? అంటే పని గురించే అంటున్నాడు మేము. పని గురించి అంటున్నాడు. నీ ఎదురుగుంటా మాట్లాడతాడా బయటికి వెళ్ళి బయటకు మాట్లాడతాడు? వెళ్ళిపోయి మాట్లాడుతుంది సార్. ప్రేమ పిల్ల పెద్దలు నిర్ణయించే పిల్ల. పెద్దలు కూర్చుంది. మనిషి నమ్మకంగానే ఉంటాడా? అనుకున్న టైంకి వెళ్ళటం రావటం ఇవన్నీ కరెక్ట్గానే ఉంటాయి? అతనితో పాటు నువ్వు వెళ్తావు మేస్త్రి పనికి? లేదు సార్. నువ్వు వెళ్ళవు, నువ్వు ఇంట్లోనే ఉంటావు. తాగుడు అవి ఏమన్నా అలవాటు ఉందా? ఏమి లేదు సార్. ఇంక ఇతరత్ర సమస్యలు ఏం లేవు. ఏమి లేదు. నీకు అనుమానం అని అనుకోవచ్చా? అంటే నువ్వు క్లియర్ కట్ గా అతను ఏదైనా తప్పుడు పని చేస్తున్నాడనే బలమైన నమ్మకం ఉందా? అదే సార్ నాకు నమ్మకం ఉందా అనుమానం అమ్మా? అనుమానం ఉంది సార్. కేవలం ఫోన్ మాట్లాడుతున్నందుకే? ఏమో సార్, అంటే పని గురించి అయితే ఎదురుకుండా మాట్లాడతాడు కదా, షార్ట్కి వెళ్ళి మాట్లాడుతున్నాడు అంటే కొంచెం అనుమానం ఉంటుంది కదా. మాట్లాడుతున్నా చాటుగా మాట్లాడదు, నా ఎదురుకుంటా మాట్లాడని చెప్పొచ్చు కదమ్మా. అయినా కానీ పక్కెళ్ళిపోతాడా? మగోడు నీకు ఎదురుకుండానే మాట్లాడాలా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు సార్. ఎంతసేపు మాట్లాడతాడు? కొద్దిసేపు మాట్లాడతాడా చాలాసేపు మాట్లాడతాడా? చాలాసేపు మాట్లాడతాడు సార్. సో ఎప్పుడు కూడా ఒక సంభాషణ కూడా వినలేదా ఇన్ని రోజులు బట్టి, సంవత్సరం బట్టి? నువ్వు ఏమని మాట్లాడుతున్నాడు మీ ఆయన? ఒక్కసారి కూడా? ఒకసారి కూడా ఏం లేదు సార్. నేను ఒక 2 నెలల నుంచి ఫోన్లో ఎక్కువ మాట్లాడుతున్నాడంట. అది మేడం. సరే మరి ఇప్పుడు మీ వారిని అడుగుదాం ఏంటో విషయం. సాయి గారు చెప్పండి మేడం. ఏదో చెప్పడం. మరి మీ ఆవిడ చెప్తోంది బాగానే చూసుకుంటారంట, టైం స్పెండ్ చేస్తారంట, పెళ్ళై సంవత్సరం అయింది, 2 నెలల నుంచి మాత్రం తెగ ఫోన్లు వస్తున్నాయంట. ఏంటండి విషయం? మేడం మీకైతే తెలిసి ఉంటుంది మేడం, మేస్త్రి వర్క్ అంటే ఎంత స్ట్రెస్ ఉంటుందో అవును మనకు. అవును అటు నుంచి లేబర్స్ కానీ అవును వర్కర్స్ కానీ చాలా మంది ఫోన్ చేస్తూనే ఉంటారు. అవును. నేను పడ్డ టెన్షన్ తను ఎందుకు పడాలని చెప్పేసి తన ముంగట మాట్లాడకుండా నేను పక్కకెళ్ళి మాట. పక్కకి వెళ్ళి మాట్లాడతా. సో తను నాకు అడుగుతూనే ఉంటది, ఎవరు డౌట్ పడుతుందో మరి ఏందో తెలియదు కానీ ఎందుకు తనకు చెప్పి బాధ పెట్టడం అని నేను చెప్పడం లేదు. చెప్పేస్తే అయిపోద్ది కదా. వీళ్ళు చేస్తున్నారని తన ముందు స్పీకర్ పెట్టి మాట్లాడుంటే అసలు తనకు అనుమానం వచ్చేది కాదు. నాకు పని వాళ్ళు పైసలు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు తిడతారు మేడం. సో తన ముంగట అది బాగోదు కదా. సో నా ఇంటెన్షన్ ఏంటంటే తను బాధపడకూడదు. అలా ఏం లేదు, భార్య కదండి. డెఫినెట్ గా మీరు చేసే పనికి మీరు చెప్పుంటే కనుక అర్థం చేసుకుంటారు. ఇలాంటి అనుమానాల కన్నా అది బెటర్ కదండి. ఇలా ప్రాబ్లం ఉంది, ఇలా వాళ్ళు తిడుతున్నారు, నీ ముందు బాగోదని ఒక మాట తనకు చెప్తే తను అర్థం చేసుకుంటది కదా. సో అలా అర్థం చేసుకుంటుందని నేను అనుకున్నా కానీ ఇక్కడ దాకా తీసుకొస్తాను నేను అసలు అనుకోలేదు. మరి ఆ మాట అక్కడే చెప్పుంటే అయిపోయేది కదండి. చెప్దామని అనుకున్నా, ఆ పాటికి ఇక్కడికి తీసుకొచ్చేసారు. ఇది కాకుండా మీ ఇద్దరి సంబంధం బాగానే ఉందా? ఎటువంటి పోట్లాట్లు గొడవలు ఏమీ లేవు? నీకు ఎటువంటి అలవాట్లు లేవు? నీ వల్ల ఏమీ ఇబ్బంది అమ్మాయికి ఇది తప్ప ఇంకే ఇబ్బంది లేదు? ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంటే తననే అడగండి మీరు. ఇప్పుడు చెప్తుంది కదా అయ్యా ఇబ్బంది అని. ఫోన్లు మాట్లాడడం సీక్రెట్ గా మాట్లాడే ఇబ్బంది కదా ఆవిడకి. నేను అంటున్నా కదా, అసలు ఫోన్ ఏంటంటే ఒక వర్క్ చేసే వ్యక్తికి అదేదో నా tensions ఎదురుకుండానే మాట్లాడాలి కదా నువ్వు. ఉంటాయి. నాకు చెప్పడం చాలా కాదయ్యా, అదేదో ఆవిడ ముందే మాట్లాడేస్తే ఆవిడకి క్లారిటీ ఉండేది. ఇంత అనుమానం ఇక్కడ దాకా రావాల్సిన పని ఉండదు కదా. ఏముంటే నా ఎదురుకుండానే మాట్లాడొచ్చు కదా. నీ కష్టం నాకు తెలీదా? నువ్వు కష్టపడతావని నాకు తెలుసు. 24 గంటలు కష్టపడతావు. నేను ఇలాంటి నీకు తెలిసి కూడా నువ్వు నా మీద ఎట్లా అనుమానం అలా పడతావు? కాస్తాయి. అనవసరమైనటువంటి సబ్జెక్ట్ ఆ అమ్మాయి వింటే కనుక బాధపడద్దు అనేటటువంటి ఉద్దేశంతో సీక్రెట్గా వెళ్ళి మాట్లాడటం వల్ల ఆ అమ్మాయి ఇంకా బాధపడి ఇక్కడ వరకు వచ్చిందిగా. అదే నేను ఇప్పుడు బాధపడుతున్నా. అరే తనకు చెప్పేసి ఉంటే బాగుండేది కదా అని చెప్పేసి బాధపడుతున్నా. అంతేగాని వేరేదేదో తన ఎవరు ఇప్పుడు ఆవిడ అనుమానించేట్లు నీ దగ్గర ఏమీ లేదంట. ఏమీ లేదు. ఏమ్మా మరి ఎట్లా ప్రూవ్ చేయమంటావు? చూడండి మేడం, మరి నాకు అలాగే ఉంది. అదేంటమ్మా, ఆయన ఫోన్ మాట్లాడతాడంటే ఆయన వర్క్ గురించి మాట్లాడుతున్నాడు అంటున్నావు. మిగతాదంతా మీ ఇద్దరిది బాగానే ఉంది. ఆయన ఫోన్ ఓపెన్ గా నీ దగ్గర మాట్లాడితే ప్రాబ్లం క్లియర్, లేదా ఆయన కష్టపడుతున్నాడని నువ్వు ఆలోచిస్తే ప్రాబ్లం క్లియర్. అంతే. ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు అర్థం కాల. అసలు వాళ్ళిద్దరు ఎవరు చెప్పండి. ఆ అమ్మాయి మా ఆయన చేసుకుంటానంటుంది మేడం. అసలు ఆవిడ ఎవరు? మరి ఎందా నుంచి అడిగితే నాకేం తెలియదండి అంటావేంటి? ఎవరు అమ్మాయి ఎవరు? ఎవరమ్మా నీ పేరేంటి? రాజేశ్వరి. రాజేశ్వరి. నీకు తెలుసా వాళ్ళు? తెలుసు. ఎలా, నీకు రిలేటివా లేకపోతే ఫ్రెండ్సా, చుట్టాలా లేకపోతే ఫ్రెండ్సా, లేకుంటే పని దగ్గర పరిచయమా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.